హలో హాయ్ వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు నేను తడి బియ్యం పిండితోని ఆ, ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. ఇది అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నేను చేసి చూపిస్తున్నాను ఒకసారి. సల్విడి అంటారు కదా, అదే అన్నమాట. ఒక కప్పు బియ్యం పిండి, బియ్యము 5-6 గంటలు నానబెట్టుకొని నీళ్ళు లేకుండా మొత్తం జాలీలో వేసి పెట్టి తర్వాత మెత్తగా గ్రైండ్ పట్టుకున్నాను. ఒక కప్పు బియ్యం పిండి, తడి బియ్యం పిండి, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, హాఫ్ కప్పు చక్కెర. ఒక కప్పుకు హాఫ్ కప్పే ఇస్తున్నా చక్కెర. నేను పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసేసి లిక్విడ్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను, దాంట్లో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసేసి పొగెళ్తుంది, దాంట్లో కొబ్బరి ముక్కలు వేసి ఎంచుకుందాం. ఇవి మంచిగా పచ్చి కొబ్బరిని ఎండిందనమాట, ఎండిన పచ్చి కొబ్బరి ఇది. దీంట్లో నెయ్యిలా మంచిగా ఫ్రై అయ్యేదాకా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎంచుకుందాం. తర్వాత ఇంకొకటి, నేను ఒక కప్పు జొన్నలు, హాఫ్ కప్పు మినపప్పు కలిపి మంచిగా ఇట్లా కలర్ వచ్చే వరకు ఎంచుకున్నాను. ఇది సున్నుండలకు. 2 కప్పులకు 1 కప్పు చక్కెర వేస్తాను. దీనికి కూడా చక్కెర తక్కువనే వేస్తాను నేను. మీరు ఇష్టం ఉంటే 1.5 చక్కెర వేసుకోవచ్చు సున్నుండలకు కూడా. ఇంకా దీంట్లో కూడా ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రై చేసి. ఇప్పుడు ఈ చక్కెర లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్లో తడి బియ్యం వేసేద్దాం. ఇది గ్యాస్ ఆన్ చేసి తడి బియ్యం పిండి వేసేద్దాం. అరే కరెంట్ పోయింది. రామ సూపీనికి రాదనుకుంటా, చూద్దాం. ఇప్పుడు బియ్యం పిండి దీంట్లో వేసి కలుపుదాం. గ్యాస్ ఆన్ చేసిన. దీంట్లో గసగసాలు వేసుకోవచ్చు, మళ్ళీ కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన ఇవి వేసుకోవచ్చు మనం. దీంట్లో తడి బియ్యం పిండి వేసి మంచిగా కలుపుతున్నా. మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఎంత నెయ్యి పోస్తే అంత బాగుంటుంది స్వీటు. ఇలాచీల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేస్తున్నా, మామూలుగా 1 టేబుల్ స్పూన్ అట్లా, ఎక్కువ వేస్తలే. ఇప్పుడు కలుపుతూనే ఉండాలి. పాకము ఎక్కువ నీళ్ళు ఉండొద్దు. పాకం కొంచెమే నీళ్ళు వేసి కొన్ని ఇట్లా జిలకరించి కలుపుకోవాలి. నీళ్ళు అయిందనుకోండి, ఇట్లా తీగ పాకం రావాలి. మనం బియ్యం పిండి వేసేటప్పుడు తీగ పాకం రావాలి. ఇక్కడ ఇంకో పక్కన కొబ్బరి ముక్కలు వేయించుకుంటున్నాను. ఈ ఫుల్ కొబ్బరి ముక్కలు వేసి దీంట్లో మంచిగా కొద్దిసేపు కలిపితే చాలా బాగుంటుంది. ఎంత నెయ్యి పోస్తే అంత బాగుంటుంది ఈ స్వీటు. ఇంకా చక్కెరలోనే ఉడకాలి. ఇది ఉడుకుతాము చక్కెర పాకంలోనే కొద్దిగా గట్టిగా అయ్యే వరకు ఉడకబెడతాను నేను. ఇప్పుడు ఇవి వేయించిన తర్వాత, ఇవి ఫ్రై అయినాక ఈ ముక్కలు కూడా దాంట్లో వేసి కలుపుతాను. కొబ్బరి ముక్కలు నేను గ్యాస్ బంద్ చేసిన. ఏంటి వేడైతే లేవు ముక్కలు అని చూస్తున్నా, పొగ వస్తుందని బంద్ చేసినా, మర్చిపోయినా. కాలుతలేవేంటి, ఇంకా గోల్డ్ కలర్ వస్తలేదేంటి అని చూస్తున్నా. ఇవి ఇక్కడ ఫ్రై చేసుకుందాం, ఇది ఇక్కడ కలుపుదాం. 2 కప్పుల జొన్నలు, సగం కప్పు మినపప్పు తీసుకొని వేయించి పెట్టుకున్న. దీంట్లకు 1.5 కప్పు చక్కెర గ్రైండ్ చేసి పోసుకుంటా. సున్నుండలకు కలిపేటప్పుడు కూడా చూపిస్తా. నెయ్యి, చక్కెర పౌడర్, ఇలాచీల పొడి. దీంట్లో కూడా ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. పలుకులు కానీ,
ఇట్లనే కాజు, పొద్దుతిరుగు పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ ఏవన్నా పలుకులు వేసుకోవచ్చు. గుమ్మడికాయ గింజల పలుకులు ఏవన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక పక్కన ఇది కలుపుకుంటున్నా. ఇది గ్రైండ్ చేసినాక చూపిస్తా సున్నుండలు కట్టేటప్పుడు. రొట్టె చేసుకొని తినలేకపోయిన వాళ్ళు, రొట్టెలు రానోళ్ళు, జొన్నలు తినాలని ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా సున్నుండల రూపంగా కూడా తినొచ్చు. పిల్లలకి పెట్టుకుంటే చాలా బలం. చిన్నపిల్లలకి ఇస్తే రోజు ఒక లడ్డు అని చేతిలో పెడితే తినేస్తారు. దీంట్లో మంచి నువ్వులు కలుపుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఉండలు కట్టేటప్పుడు కలుపుకోవాలి. అవి వేరే డ్రై ఫ్రూట్స్ అన్నీ. చూడండి గట్టి పడుతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసి కలుపుకుందాం. లైట్ లేదు, కరెంట్ పోయింది, అందుకని కనిపిస్తలేదు అంత క్లియర్గా. కొబ్బరి ముక్కలు కూడా దీంట్లో వేసి కలుపుకుందాం. ఇలా ఇవైతే ఏగి నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు. సున్నుండలలో కూడా కొంచెం కొబ్బరి గీకి ఫ్రై చేసి వేస్తా. ఎందుకంటే కొబ్బరి తింటే కూడా మంచిది అంటారు కదా, ఒంటికి మంచిదని కొబ్బరి వేస్తున్నా నేను. దాంట్లో కూడా వేస్తా, దీంట్లో కూడా వేస్తున్నా. కమ్మటి సల్విడి ఎలా చేసుకునేది అనేది చూపిస్తున్నా మీకు. ఇలా చేసుకొని తినండి. చాలా ఇంకా గట్టి పడుతుంది, చాలా గట్టిగా అయిపోతే పొడి పొడి అయిపోతుంది మళ్ళా. చూడండి ఇట్లా అయింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం. కొబ్బరి సల్విడి, పచ్చి కొబ్బరి జీడిపప్పుతో సల్విడి. చూడండి, జీడిపప్పులు వేసుకోవచ్చు, బాదం పప్పులు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఇలా చేసుకొని తింటే చల్లగా కావాలి. ఇప్పుడు తిని అయితే చూపించలేను నేను, ఎందుకంటే కాలుతుంటుంది, నోరు అంటుకపోతుంది. చాలా బాగుంటుంది ఈ సల్విడి. ఇష్టం నాకైతే, నోరు ఊరుతుంది, తినాలి అనిపిస్తుంది. కానీ కాలుతుంది. ఇంకా చల్లగా అయినాక తింటే చాలా బాగుంటుంది. సూపర్. అందరు చేసుకొని తిని చూడండి. కమ్మటి సల్విడి. ఓకేనండి, నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కొత్త చూసేవాళ్ళు షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. తప్పకుండా చేసుకొని చూడండి.